నగర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు రకరకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకుని వేలాదిగా వచ్చి ఆటపాటలతో వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏ శ్రీకాంత్, ఎస్కే సిరాజ్, రాకేష్, స్వరాజ్లు నిర్వహించగా కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోహన్నర్ ఏరియాలో పిల్లలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలను ఇప్పుడు పిల్లలు పాట పాడి మీకు వినిపిస్తుంటారు. అండి, మోహన్నర్ బస్తీలో తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. మోహన్నర్ బస్తీ వాసులను కనుక్కొని ఈ యొక్క సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఏమేమి చేస్తుంటారని ప్రతి ఒక్క విషయం వారికి కనుక్కుందాము. చెప్పండి. మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆడుకుంటాం. తంగడి పువ్వు, గునుగు పువ్వు, ముత్యాల పువ్వు, చామంతి, తంగడి, ముత్యాది, బంతి పువ్వు, అన్ని పూలు రకరకాల పూలతోని మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆడుకుంటున్నాము. తెలంగాణ వచ్చినాక ఎక్కువ ఆడుకుంటున్నాము. ఇక్కడ ఎంత లేదన్నా 200 మంది 300 మందితో ఇక్కడ ఆడుకుంటాం ఇక్కడ మోహన్ నగర్లో. ప్రతి ఏటా మీరు చేస్తుంటారు కదా, మొదట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగున్నాం. మొదట్లో డల్గా ఉండే, తెలంగాణ వచ్చిందండి మంచిగా అయింది, ఎక్కువ అయింది. మహిళలందరూ సంతోషంగా జరుపుకుంటుంటారు కదా, మరి ఈ యొక్క సంబరాలు మీరు ఏటా జరుపుకుంటుంటారు, మరి దాని ప్రత్యేక విశేషాలు ఏంటో మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా విశేషం ఉన్నది. బతుకమ్మ అంటే అందరికీ తెలిసిపోయి ఫుల్ బతుకమ్మలు తెస్తున్నారు. 200 బతుకమ్మలు అక్కడ పెట్టుకొని ఆడుకుంటున్నాం. మేము అంతకుముందుకు 10 బతుకమ్మలు పెట్టి ఆడుకుంటాం. ఎవరు రాకపోదురు, ఏదో 4 ఇళ్ళలో వచ్చి ఆడుకుంటుంటుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గొప్పగా ఆడుకుంటాం. ధన్యవాదాలు. వాసులు బాబురావు గారితో ఒక విషయం మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సంబరాల పైన వారి పర్యవేక్షణ మరియు వారి ఏటా ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఈరోజు ఈ శుభ కార్యక్రమం మా బ్రదర్ అయిన శ్రీకాంత్ గారు ఈ రకంగా ఈ కార్యను ఎంతో శుభదాయకంగా నిర్వహించినందుకు నా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న అభిమానుల అక్కచెల్లెళ్లకు తరపున నా శుభాకాంక్షలు, సంతోషాలను అర్పిస్తున్నాను. ధన్యవాదములు.